హైదరాబాద్ గచ్చిబౌలిలోని గమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో జరిగిన సీతారాముల కళ్యాణానికి గమన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నందకిషోర్ కుమార్ ఎర్రంసిటీ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఎటువంటి లాభాపేక్ష లేకుండా వెనుకబడిన ప్రాంతాల వైద్య సేవలు అందిస్తున్న తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులను ధన్వంతరి అవార్డులతో గమన్ ఫౌండేషన్, గమన్ హాస్పిటల్ అధినేత నందకిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రైమ్ న్యూస్ సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు సత్కరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ఎంపీ అండ్ పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు కొనిశెట్టి సురేష్ బాబు, హాస్పిటల్ సిబ్బంది, భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ప్రైమ్ 9 టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఎంతో భక్తి ఉత్సాహంతో జరుపుకునే నమస్కారం అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ప్రైమ్ 9 టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఎంతో భక్తి ఉత్సాహంతో జరుపుకునే పండుగ. మనం ఈ చైత్ర మాసం వసంత ఋతువు ప్రారంభమైన తర్వాత కొత్త చిగురులు, ఉగాది పండుగ తర్వాత వచ్చే నవమి రోజున జరుపుకునే పండుగ. ఈ నవమికి చాలా ప్రత్యేకత ఉంది. ఒకటి, శ్రీరామచంద్రమూర్తి పుట్టినరోజే కాకుండా శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం జరిగినది. అలాగే శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగిన రోజు కూడా ఇదే నవమి కావడం అందరికీ చాలా సంతోషం. ఈ శుభ సందర్భంలో ఈ పండుగకి బేసికల్గా మంచిని తలుచుకుని ధర్మాన్ని కాపాడే పండుగగా మనం భావిస్తాం. సామాన్య కుటుంబం నుంచి ఒక పేపర్ బాయ్గా మొదలుపెట్టి ప్రయాణాన్ని ఒక జర్నలిస్ట్గా కొనసాగించి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభ గ్రూప్ జనరల్ మేనేజర్ ఆపరేషన్స్గా ఉండి 4,000 మందికి పైగా జర్నలిస్టులకి మార్గదర్శకత్వం చేస్తూ వారికి నాయకత్వం వహిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలు, ముఖ్యంగా విద్య, వైద్యం, ఈ రెండింటి కోసం తపన పడుతూ మచ్చలేని జర్నలిస్ట్గా ఎదిగి భాస్కరుడు అంటే ఉదయ భాస్కరుడు ఈయన మండుతూ ఉంటాడు అనే అభిప్రాయాన్ని తోటి మనుషుల్లో తగిలిస్తూ చాలామందికి స్ఫూర్తినిస్తూ కదులుతున్న వ్యక్తి ఈరోజు ఇక్కడ ఉండడం, మనకి 4 మంచి మాటలు చెప్పడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ భాస్కర్ గారికి ధన్యవాదాలు. వ్యక్తికి గమనకి మధ్య ఆర్ఎంపీ డాక్టర్లు లేదా పిఎంపీ డాక్టర్లు అయినా మీరందరూ కూడా గమన్ హాస్పిటల్లో భాగస్వాములు అనుకోండి. ఇది గమన్ అంటే నందకిషోర్ గారిది కాదు, ఇంకొకటి కాదు, మనందరిది గమన్ అనుకోండి. ఎందుకంటే వారు ఏదో చేయాలని లండన్ నుంచి ఇక్కడికి వచ్చి, అమెరికాలో అవకాశాలు వచ్చినప్పుడు కూడా వచ్చి 10 మందికి సేవ చేద్దాం, మన దేశంలో మనం ఉంటామనే ఉద్దేశంతో వచ్చారు. కాబట్టి వారిలో మీరు దగ్గరగా చూస్తే, అనేక సందర్భాల్లో మీరు దగ్గరగా చూస్తే వారిలో సేవాభావం ఎక్కువ ఉంటుంది.
ఏదో చేయాలనే తపన ఎక్కువ ఉంటుంది వారిలో. లాభాపేక్ష, వైద్యాన్ని వ్యాపారంగా చేద్దామన్న ఆలోచన ఇప్పటికీ ఉండదు. ఒక్కోసారి అయితే 6 లక్షలు 7 లక్షలు తీసేయండి అంటుంటే నాలాంటి పక్కన ఉన్న వాళ్ళకి బాధ అనిపిస్తుంది. తీసేసి ఏంటి సార్, ఎలా నిలబెడతారు మీరు అంటే, పోనీయండి సార్, కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చింది, పాపం కట్టలేని అంటున్నారు, పంపించేసి అని ఆయన తర్వాత బాధపడ్డ సందర్భం ఆర్థికంగా చూసే కానీ పేషెంట్ అయితే బయటకు పంపించిన సందర్భాలు అనేక సార్లు నేను చూశాను. చాలా అరుదైన మనిషి అయినా, అంటే నేను చూసిన వైద్య వృత్తిలో చాలా అరుదైన మనిషి. సో దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, భగవంతుడికి భక్తుడికి మధ్య పూజారి ఎట్లయితే అనుసంధానం చేస్తారో మీరు కూడా దయించి ఈ గమన్ని కాపాడుకునే పవిత్ర యజ్ఞంలో భాగస్వాములు కావాలని మీ అందరికీ పేరు పేరున తెలుసు. नमस्ते, ओम शांति। डॉक्टर नंदकिशोर भाई साहब को और आप सभी को, खासकर गमन हॉस्पिटल के सारे स्टाफ को आज रामनवमी की बहुत बहुत हार्दिक शुभकामनाएं हैं। आप सभी ने ये राम विवाह है जो इतना सुंदर रीति से आज यहाँ ऑर्गेनाइज किया है, जो भारत की संस्कृति है उसको फिर से सभी को जागृत करने के लिए, सभी को स्मृति दिलाने के लिए आज ये इतना सुंदर जो पंडाल बनाया है, तो हमें भी यहाँ आने का सौभाग्य मिला। वैसे तो रामनवमी हम हर साल मनाते हैं, लेकिन कहा जाता है श्री रामनवमी के अगर हम वास्तविक अर्थ को समझें तो इस त्योहार को और अच्छी रीति मना सकते हैं। जैसे श्री राम मर्यादा पुरुषोत्तम, हर कार्य में मर्यादाओं को सदा उन्होंने आगे रखा, कभी भी मर्यादा की सीमा को लांघा नहीं। तो श्री राम जी से हम भी ये सीख लें कि इस जीवन में हम भी अपनी मर्यादाओं को सदा अपने जीवन का श्रृंगार बनाएं, तो हमारा जीवन सदा सुरक्षित रहेगा और ईश्वर की आशीर्वाद से सदा आगे बढ़ता रहेगा। धन्यवाद। హైదరాబాద్లో గచ్చిబౌలి ఏరియా ఒక ప్రముఖ హాస్పిటల్ శ్రీ గమాన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం గౌరవనీయులు శ్రీ డాక్టర్ నందకిషోర్ గారి ఆహ్వానం మేరకు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న పరిసర ప్రాంతాల ఆర్ఎంపీ పిఎంపీ వైద్య సోదరిమణులందరూ ఈరోజు సీతారామ కళ్యాణం కార్యక్రమానికి విచ్చేసి ఈ కళ్యాణ అనంతరం ఆర్ఎంపీ పిఎంపీ మారుమూల మురికివాడల్లో పనిచేసే ఆర్ఎంపీ పిఎంపీ వైద్యురాళ్లకు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా షీల్డ్ అవార్డుతో పాటు పురస్కార అవార్డుతో పాటు శాల్వాలతో సన్మానం చేసి శ్రీ భద్రాచలం సీతారామ స్వామివారి తలంబ్రాలు మరియు అక్కడి ప్రసాదము అందరికీ ఇచ్చినందుకు సంఘం తరఫున మహిళా సోదరిమణులందరి తరఫున సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీ పిఎంపీ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీలకు వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్న ఆర్ఎంపీ పిఎంపీలందరికీ సీతారామస్వామి కళ్యాణ శుభాకాంక్షలు. వారు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నదని ఒక 10 నిమిషాలు మాత్రమే మిమ్మల్ని కలిసి వెళ్ళగలుగుతానని ప్రతి మనసుతో ఇక్కడికి వచ్చిన మన వారిని ఇక్కడ ప్రేమగా వర్ణించిన. ఎందుకంటేనండి ఈరోజు టాప్ 10 తెలుగు న్యూస్ ఛానల్స్లో ఒకటిగా ఇది స్థానం సంపాదించుకుని గర్వకారణంగా నిలబడి ఉంది. ఏదో చిన్నలాగా లేదు. అలాంటి అత్యున్నతమైన గౌరవప్రదమైన ప్రైమ్9 టీవీకి సీఈఓగా ఉన్న పెద్దలు పడికొండల వెంకటేశ్వరరావు గారిని 4 విషయాలు మాతో పంచుకోవాల్సిందిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఒకే వాళ్ళు చెప్తాను, ఎందుకంటే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్ష. డాక్టర్లు అంటే దేవుళ్ళు అంటారు, అటువంటి దేవుడు చూసింది నందకిషోర్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను గమన్ మల్టీ స్పెషాలిటీ తరపున మీ అందరికీ ప్రైమ్9 టీవీ శ్రోతలందరికీ నేను శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గమన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గచ్చిబౌలిలో ఉన్నదండి. ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇందులో ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ లాంటి అన్ని విభాగాలు అందుబాటులో ఉన్నాయి.